నమస్తే అవధాని. జూబ్లీహిల్స్ ఎన్నికలు చాలా పతాక స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, దీని ప్రభావం భవిష్యత్ రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్లలో 30% మంది ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళ ఓట్లు గంపగొత్తగా ఎటుకేసి పెడితే వాళ్ళు దగ్గుతారు అనేది ఒక ప్రచారం. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది వెయిట్ చూడాల్సిందే. కానీ బట్ మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో ముస్లిం ఓట్లు గంపగొత్తగానే పడుతూ ఉంటాయి. దట్స్ వాట్ ది ఎక్స్పీరియన్స్ ఈస్. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఆయన సతీమణి సునీతని క్యాండిడేట్గా పెట్టారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీకి ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన, వీళ్ళ ముగ్గురు పోటీ చేస్తారు. సరే, భారతీయ జనతా పార్టీని పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్కి, ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కి ఈ ఎన్నికలు కీలకం. ముస్లిం ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక పని ఏమిటంటే, అజహరుద్దీన్కి, మాజీ క్రికెటర్, ఇంతకుముందు లోక్సభ సభ్యుడు, యూపీ నుంచి అనమాట, అతనికి మంత్రి పదవి ఇస్తున్నాము అని ఆల్మోస్ట్ ఇండికేషన్స్ ఇచ్చారు. అండ్ బహుశా శుక్రవారం నాడు అతన్ని మంత్రి పదవిలోకి తీసుకుంటారు, క్యాబినెట్లోకి తీసుకుంటారు అనేది ఇది క్యాబినెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 3వ ఎక్స్పెన్షన్ రేపు కనుక అది తీసుకుంటే. ఇంతకుముందు తీసుకున్న దాంట్లో వివేక్ వెంకటస్వామి ఇంకో ఇద్దరే తీసుకున్నారు, అడ్లూరి లక్ష్మణ్ అండ్ వాకిటి శ్రీహరి, వీళ్ళు ముగ్గురే తీసుకున్నారు. ఇంతకుముందు జరిగిన ఎక్స్పెన్షన్లో ఇది 3rd ఎక్స్పెన్షన్ అవుతుంది. దీని తర్వాత కూడా ఇంకొక ఇద్దరికి ఛాన్స్ ఉంది యాజ్ పర్ దిస్ వన్. సో అజహరుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అంటే, బీజేపీని వాళ్ళు పెద్ద సీరియస్గా కంటెస్ట్లోకి తీసుకుంటున్నట్లేదు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్కి ప్రస్తుతం ఏదన్నా వస్తే ఇబ్బంది లేదా గట్టి పోటీ భారత రాష్ట్ర నుంచి వస్తుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, భారత రాష్ట్ర సమితి ఇంతకుముందు ఆ టికెట్ గెలుచుకుంది కనుక ఆ టికెట్ మళ్ళీ కైవసం చేసుకుని వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2, దీని మీద ఇద్దరు ముఖ్య నాయకులు ఫోకస్ చేశారు. మాజీ మంత్రి, భారత